హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ దీపావళి బాగా చేసుకున్నారా? నేనైతే చాలా బాగా చేసుకున్నాను. ఈ పనులతోటే సరిపోయిందండి. ఇంకా బాగా ఏం చేసుకుంటాను చెప్పండి. ఒక్కొక్కరి జీవితాలు ఏంటంటే పనులతోటే అయిపోతుంది పండగ అంతాని. నా జీవితం కూడా సేమ్ అంతే. కడుక్కుంటాం, తుడుచుకుంటాం, ముగ్గులు పెట్టుకుంటాం, వంటలు చేసుకుంటాం. ఇదే జీవితం అయిపోద్ది. ఎప్పుడు పండగను ఎంజాయ్ చేయటానికి ఉండదు. కొంతమంది లైఫ్ అయితే నిజంగా పండగనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. కొంతమంది జీవితాలు వండి పెట్టటానికి, చాకరీ చేయటానికే సరిపోతుంది. పండగ కదా అని చెప్పేసి అన్నీ నీట్‌గా చేసుకొని పెట్టుకుంటాం. ఓకే. అందరూ పెట్టుకుంటారు. కాకపోతే కొంతమందికి పనులతోటి అయిపోతుంది. నాకు కూడా సేమ్ అంతేనండి. పనులు, పిల్లలు, జీవితం ఇవన్నీ నిజంగా ఎవరు పెట్టారో గానీ పెళ్ళని నిజంగానే అమ్మో! పెళ్లి తర్వాత లైఫ్ ఇంతలా ఉంటుందా అనిపిస్తది పండగలొచ్చినప్పుడు. పండుగలంటే చాలా ఇష్టము. కాకపోతే ఎంజాయ్ చేసే మూమెంట్ ఉన్నప్పుడు పండుగలంటే ఇష్టపడొచ్చు. నాలాంటి వాళ్ళకి పండుగలొస్తే చాలా భయమేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ చేసుకురావాలండి. నీట్‌గా లేకపోతే మళ్ళీ మనశ్శాంతి ఉండదు. నీట్‌గా ఉండాలి. నీట్‌గా లేకపోతే పూజ చేయబుద్దవ్వదండి. మళ్ళీ ఈరోజు అసలు లక్ష్మీ పూజ మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ చేశానండి. వంటలు, పెంటలు ఇవన్నీ సర్దుకొచ్చి, ఇవన్నీ క్లీన్ చేసుకొచ్చి, గ్యాస్ బల్లంతా వంటంతా అయిపోయిన తర్వాత గ్యాస్ బల్లంతా క్లీన్ చేసి ముగ్గులన్నీ పెట్టుకొచ్చాను. ఈరోజు మార్నింగ్ కూడా పూజ చేయలేదండి. అవ్వలేదనమాట. నైట్ నుంచి చాలా పండగ వచ్చేటప్పటికే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇంకా సాయంత్రం కోసమని స్నానం చేసిన తర్వాత పప్పు అయితే నానబెట్టుకున్నానండి. అంటే అమ్మవారికి కూడా గారెలు వేసుకుందామని. అలాగే ఇంకా గులాబ్ జామ్ చేద్దామని చెప్పేసి గులాబ్ జామ్ పిండి అయితే తెప్పించాను. నెయ్యి కాస్తున్నానండి. ఆవు నెయ్యి అనమాట. మేమైతే ఆవు పాలు వేయించుకుంటున్నాం కదండి, అందుకని చెప్పేసి ఆవు నెయ్యి అయితే కాస్తున్నాను. ఎలాగ దీపారాధన నెయ్యి కావాలి కదండి. అలాగే కార్తీక మాసం కూడా వస్తుంది కదా, ఇంకా రెండిట్లకి కలిసి వస్తుందని చెప్పేసి ఇంకా ఆవు నెయ్యి కూడా ఈరోజే కాసేస్తున్నాను. ఇంక గులాబ్ జామ్ పిండి అయితే ఓపెన్ చేశానండి. నేను ఎప్పుడు గులాబ్ జాములకైనా సరే పాలతో కలుపుతాను. పాలతో కలిపితే గులాబ్ జాములు చాలా బాగా వస్తాయండి. అంటే పగులు రాకుండా వస్తాయి అన్నమాట. కాకపోతే పిండి కూడా బాగా లూజ్గా కలుపుకోవాలి. అంటే మనకు లూజ్గా ఉంది కదా అనుకోకూడదు. లూజ్గా కలుపుకుంటే తర్వాత మళ్ళీ టైట్ అయిపోతుందండి. అలా కలుపుకుంటే గులాబ్ జాములు పగుళ్ళు రాకుండా మంచిగా నీట్గా రౌండ్గా అయితే వస్తాయి. ఇంకా గులాబ్ జామ్ పిండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. చాలా టైం అనమాట. మళ్ళీ పాకం కూడా చేసేసుకున్నాను. మళ్ళీ ఇదేంటబ్బా మూకుడు కూడా పెట్టేశానండి. మళ్ళీ ఇంకా అది నానాలి కదా ఒక 15 నిమిషాలు అని చెప్పేసి పాకం కట్టేసి దాంట్లో నిమ్మకాయ పిండేసి పక్కన పెట్టేశాను. అలాగే మళ్ళీ మూకుడు కూడా కట్టేశానండి. మళ్ళీ ఇంకా పసుపు రాసుకోవాలి కదా గుమ్మాలకి. ఈ వారం గుమ్మాలకు పసుపు రాయటమే సరిపోయింది నాకు. ఎందుకంటే ఫ్రైడే రాశాను. మళ్ళీ మన ధనత్రయోదశి వచ్చింది అప్పుడు రాశాను. మళ్ళీ ఈరోజు అనమాట ఇంక కడగటం రాయటం కింద అయిపోయింది. ఈ చాకరీ చేసుకోవడానికే సరిపోతుంది నిజంగానే. ఈ వీక్ అంతా చాలా నలిగిపోయాను. ఒళ్ళంతా ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట. ఇంకా డోలో ట్యాబ్లెట్స్ కన్ఫామ్గా ఇంట్లో ఉంటుంది. డోలో ట్యాబ్లెట్ అయితే వేసేసుకున్నాను. చాలామందికి గుమ్మానికి ముగ్గు పెట్టుకుంటాం కదండి, అదే పసుపు రాసి ముగ్గు పెట్టుకుంటాం కదా గుమ్మానికి, లక్ష్మీదేవి స్వరూపం కింద. అలాగే మనం బయట నుంచి పెట్టుకుంటాం. నేను కూడా చాలాసార్లు బయట నుంచే పెట్టుకున్నాను. కాకపోతే అస్సలు గుమ్మం బయట నుంచి పెట్టుకోకూడదంటండి. నేను చాలామంది చెప్పినప్పుడు విన్నాను కానీ కాదులే అని చెప్పేసి రెక్లెస్ చేసేసాను. దానికన్నా ఎక్కువ నేను నమ్మే ఒక ఆవిడ ఉంటారనమాట, సంతోషి గారు. ఆవిడ చెప్పారనమాట గుమ్మం లోపల నుంచే పెట్టుకోవాలని. ఆవిడ ఏది చెప్తే అది సాక్షాత్తు ఆ పార్వతీదేవి చెప్పినట్టే స్వీకరిస్తాను నేను. ఆవిడ చెప్పినట్టే మళ్ళీ నేను లోపల నుంచే అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. అంటే గుమ్మం అనేది లక్ష్మీదేవి కాబట్టి మనం లక్ష్మీదేవిని లోపల నుంచి ఆహ్వానించాలన్నమాట. దానికోసం లోపల నుంచే ముగ్గు పెట్టుకోవాలంట. బయట నుంచి పెట్టుకుంటే బయట నుంచి ఆవిడ వెళ్ళిపోతుందంటండి. మనం లోపల నుంచి ముగ్గు పెట్టుకుంటే లోపలికి ఆహ్వానం పలికినట్టంట అని మన శాస్త్రంలో ఉందంటండి. అది ప్రకారము మన సంతోషి గారని, యాంకర్ సంతోషి గారని ఉంటారు. ఆవిడ వీడియోస్లో చాలా మంచి డైవెన్షియల్ అంటే దేవుడికి సంబంధించిన వీడియోస్ అన్నీ చాలా ఉంటాయండి. నేను ఎక్కువగా ఆవిడనే ఫాలో అవుతాను. ఇంకా అలాగే ముగ్గులన్నీ పెట్టేసుకున్నానండి. గుమ్మం దగ్గర అయితే కొంచెం లేట్గానే ముగ్గు పెట్టుకున్నాను, పిల్లలు తొక్కేస్తారని. ఇంకా తులసమ్మకు కూడా పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకుని ముగ్గు పెట్టేసుకున్నాను. నాకు ఇలా చేయటానికి మ్యాక్సిమం ఒక 1 అవర్ పడుతుందండి. నీట్గా అన్నీ చక్క పెట్టుకోవాలి. ఇలా చేసినా కూడా లోకుగా చూస్తున్నారండి. హస్బెండ్స్ ఉంటారు. మా హస్బెండు నేను ఎంత పని చేసినా ఎంత బాగా పూజ చేసుకున్నా
అసలు కాంప్లిమెంట్ ఇవ్వరండి. మరి ఎందుకు ఇవ్వరో నాకు తెలీదు. నాకు ఇచ్చేస్తే నా నెత్తి మీద ఏదన్నా నేనేమైనా కూర్చుంటాననుకుంటారో ఏంటో తెలీదు. అస్సలు కాంప్లిమెంట్ ఇవ్వరు. కాకపోతే వాళ్ళు కాంప్లిమెంట్ ఇస్తే చాలా బావుంటుంది. ఎప్పుడు ఇది బాగుంది, అది బాగుందని ఎవ్వరు అనరనమాట. మా పెద్ద పాప ఒకతే అంటుంది, "బాగున్నదమ్మా, బాగున్నదమ్మా" అనేసి అంటది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకళ్ళన్నా కదా మన ఇంట్లో మనం అంత కష్టపడి పెట్టాం కదా అని. ఇంకా అప్పటికే 3 అయిపోయిందండి. నేను భోజనం కూడా తినలేదు. పిండైతే పిండి 1 అవర్ కూడా నానిపోయిందేమో నిజంగా. పక్కన పెట్టేసాను. ఇంకా పిండి గొడవే మర్చిపోయాను నేను. ఇంకా అప్పుడు వచ్చాయనమాట. వచ్చిన తర్వాత పిండి చూసారా ఎంత బాగా స్మూత్గా అయిపోయింది. ఇలా ర్యాష్ చేస్తూ చేయాలండి ఉండలు. చాలా బాగా వస్తాయి. నిజంగా చాలా బాగా వచ్చినాయి అనమాట గులాబ్ జామ్స్ అయితేని. ఇంకా అన్నీ ఒకేసారి వేసేసుకున్నాను. మళ్ళీ 2 వాయిల కింద వేస్తే మళ్ళీ అదో పని కదా అని చెప్పేసి చెయ్యికైతే నూనె కాలిపోయిందనమాట. నూనె అయితేనే ఇంక వెంటనే అయితే నెయ్యి ఉంటే నెయ్యి రాసేసాను. మనకి ఎప్పుడన్నా కాలిపోతుంది కదండి చెయ్యి. కాలిపోతున్నప్పుడు ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ రాసుకుంటే చాలా బాగా రిలీఫ్ అవుతుందండి. మనం ఎప్పుడు చెయ్యి కానీ కాలితే కానీ కాలు కాలినా చెయ్యి కాలినా కానీ కన్ఫామ్గా నెయ్యి రాసేసుకుంటాను. మీకు ఎప్పుడైనా కాలిపోతే కనుక నెయ్యి రాసుకోండి, తగ్గిపోతుంది. ఇంకా ఆవు నెయ్యి అయితే ఇలా పెట్టి తిప్పాను. అది పెట్టి తిప్పినా కూడా ఈరోజు ఏంటో తెలీదు నెయ్యి అస్సలు రాలేదు. ఎందుకంటే మనకు పని ఉన్న రోజునంటే పని ఎక్కువ అవుతుంది తప్ప పని తక్కువ అవదండి. అది తిప్పాను చాలాసేపు అయితే దీంతో తిప్పాను అనమాట. చిలికే కర్ర ఉంటుంది కదా, వెన్న చిలికే కర్ర, దాంతో తిప్పాను. ఇంకా రాలేదు. అప్పుడు ఇంకా ఏం చేశానంటే మిక్సీలో పడేసాను అనమాట. చిన్న మిక్సీ గిన్నెలో వేసాను, తిరగలేదు. మళ్ళీ పెద్ద మిక్సీ గిన్నెలో వేసాను అనమాట. చాలా సామాన్లు అయితే అయిపోయినాయి. మళ్ళీ ఆ సామాన్లన్నీ కడిగేసుకుని పక్కన పెట్టేసుకుని దబ్బిలించుకుని మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చానండి. ఇంక దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర అలికేసుకుని ముగ్గులు పెట్టేసుకుని ఈ పక్కన అయితే పెద్ద రాగి చెంబు పెట్టుకుని పువ్వులు వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇంకా దేవుణ్ణి వచ్చుకున్నాను అనమాట. ఇదైతే నేను షాప్కి వెళ్ళానండి. మొన్న మార్కెట్కి వెళ్ళానమాట. మార్కెట్లో అయితే కొనుక్కు తెచ్చుకున్నాను లక్ష్మీదేవి విగ్రహము. 50 రూపాయలండి. చాలా బాగుందండి. ఒక దీపం వచ్చింది. అలాగే లక్ష్మీదేవి అనమాట. పైన అయితే ఇది ఉందండి, గొడుగు ఉందనమాట. చాలా బాగా అనిపించిందండి. చూసిన వెంటనే బాగా నచ్చిందనమాట. ఇంకా నేను మా ఫ్రెండ్ కలిపేసి ఇద్దరం జత కలిపేసి 100 రూపీస్కి అడిగాము, ఇచ్చారండి. ప్రమిదలు కూడా ఒక డజన్ ప్రమిదలు అయితే కొనుక్కున్నాను. ఇంకా అది రెడీ చేసేసిన తర్వాత మా పాప కలర్ దీపాలు అంది. మళ్ళీ కలర్ దీపాలకి మొత్తం అన్నీ కలుపుకొస్తున్నానండి. ఇంట్లో కలర్స్ అయితే ఉన్నాయి. కలర్ ముగ్గులు అయితే ఏమీ వెయ్యలేదు. ఎందుకంటే కలర్ ముగ్గులు వేసాననుకో కన్ఫామ్గా మా పిల్లలు సాయంత్రానికి ఇల్లు ఒళ్ళు అంతా చేసేసుకుంటారు. దానికోసము ఓన్లీ న్యూ ఇయర్కే కలర్ ముగ్గులు వేస్తాను. తర్వాత అయితే వెయ్యనమాట. అంటే నాకు కూడా భయము, ఇల్లంతా చేసేసారనుకో మళ్ళీ ఇల్లంతా చిరాగ్గా ఉందనుకో మళ్ళీ మాప్ పెట్టుకుని ఓపిక అయితే నాకు లేదు. దానికోసం కూడా కలర్ ముగ్గులు వెయ్యను. నిజంగానండి ఇది ఎంత పని చేసి ఒక్కసారిగా ఇంత పని అనమాట. ఎంత పని అంటే చేసిన వాళ్ళకే తెలుస్తుంది. నిజంగా నా వీడియోస్లో చాలామంది పూజలు చేసి చూపిస్తారు. వాళ్ళకైతే నిజంగా దండం పెట్టాలండి. వాళ్ళ వెనకాల కష్టం ఎంత కష్టం ఉంటుందో తెలుసండి. ఒక్క వీడియో చెయ్యాలంటే ఎంత కష్టమో నేను ఒక యూట్యూబర్ అబ్బిన తర్వాతే నాకు తెలిసింది. ఆఫ్టర్ ఆల్ కింద తీసి పడేస్తాం మనం, ఏం బాగుందిలే అనేస్తాము. యూట్యూబర్ కష్టం యూట్యూబర్కే తెలుస్తుంది అంటారు కదా, అలా నాకు తెలిసిందనమాట. ఇంకైతే పూజ అయితే అయిపోయిందండి. పూజ చేసినప్పుడైతే వీడియో తీయలేదు. మళ్ళీ వీడియో మీద ఎక్కువ దిష్టి పెట్టేసి పూజ చేయడానికి ఉంటుందని చెప్పేసి మొత్తం షోడోపచార పూజ అంతా చేసేసుకున్న తర్వాతే మా పాప వచ్చిన తర్వాత వచ్చి వీడియో తీసింది. అప్పటి వరకు ఇంకా వీడియో పెట్టకపోదామని అనుకున్నాను. ఇంకా అలాగే ఫోన్లో మంత్రాలు అలాగే బుక్లో మంత్రాలు అన్నీ చదివేసుకుని మనశ్శాంతిగా లక్ష్మీదేవికి అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా మా ఇంట్లో ఉన్న బంగారం అలాగే చిల్లర కాయిన్స్ ఉంటాయి కదండి, 10 రూపాయల కాయిన్లు అలాగే 1 రూపీ కాయిన్లు 2 రూపీస్ కాయిన్లు ఉంటే అవన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నానండి. లక్ష్మీదేవికి అలా పెట్టుకుంటే చాలా ఇష్టం అంట. అలాగే మనకున్న బంగారం అంతా అమ్మవారి దగ్గర పెట్టుకుని చెప్పుకోవాలంట, అమ్మ నువ్వే నాకు ఈ బంగారం అంతా ఇచ్చావు, నీదేనమ్మా ఇదంతా అని, ఇంకా నాకు రెట్టింపు నువ్వు ఇస్తావనే నమ్మకంతో నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను తల్లి. అలాగే ఆయురారోగ్యాలు ఇచ్చి నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించి లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించి తల్లి అని దండం పెట్టుకుంటే ఆ అమ్మవారి కటాక్షం కన్ఫామ్గా ఉంటుందండి. ఈ లక్ష్మీదేవి పూజ అనేది మ్యాక్సిమము సింహలగ్నంలో వస్తుందంటండి. ఇదైతే 12:30 నుంచి 3:30 వరకు ఉందంట సింహలగ్నంలో పూజ. అదైతే కాముట్లు ఉంటారు కదండి, కాముట్లు
ఒట్లు చేసుకుంటారండి లక్ష్మీదేవి పూజ అంటేని. అలాగే మార్వాడీస్ ఉంటారు కదండీ! మార్వాడీస్ కూడా చేసుకుంటారండి ఈ పూజ. చాలా చేసుకుంటారు వాళ్ళైతేని. ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నది బంగారం, డబ్బంతా పట్టుకొచ్చి అమ్మవారి దగ్గరే పెట్టేస్తారు. మనమైతే లక్ష్మీదేవి పూజకైతే బంగారం పెట్టుకుంటాము. ఈ పూజ కూడా చాలా చేసుకుంటారు వాళ్ళైతేని. ఇంకా పిల్లలకైతే క్రాకర్స్ అయితే పట్టుకొచ్చారండి వాళ్ళ డాడీ. తక్కువే పట్టుకొచ్చారు, ఎక్కువ పట్టుకురావద్దన్నాను నేను. ఎందుకంటే అవి పట్టుకొచ్చినా కానీ ఇలా కాల్ చేసుకుని మళ్ళీ ఏం కాల్ చేసుకుంటారని భయం. వాటి వల్ల ఉపకారమే లేదు. వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఎన్నో తేవద్దని చెప్పాను. తక్కువ కాస్ట్లోనే పట్టుకొచ్చారండి. ఇంకా అలాగే అమ్మవారికి గులాబ్ జాము, అలాగే మా హస్బెండ్కి కంపెనీలో స్వీట్స్ ఇస్తారండి. ఆ స్వీట్స్ కూడా మేము దేవుడి దగ్గరే పెట్టేసుకున్నాము. ఇంకా గారెలు అయితే వండలేదండి. గారెలు అయితే ఇప్పుడు వండాలి. దీపాలు పెట్టాను కానండి నిజంగాని అస్సలు ఆ దీపాలు ఒక 20 దీపాల దాకా పెట్టానండి. గాలండి, విపరీతమైన గాలి అనమాట. మాకు కొండ ప్రదేశం కదండి ఇదంతాని. ఎక్కువ కొండగాలి వేసేస్తుంది అనమాట. వైజాగ్ కదండి, ఎక్కువ కొండలు ఉంటాయి కదా. గాలి, విపరీతమైన గాలి. ఒక 20 సార్లు 30 సార్లు వెలిగించి ఉంటాను దీపాలని. వెలిగించి నడుము లాగేసింది నిజంగానే. ఇంకా ఎందుకులే బాబు, నేను ఇంకా వెలిగించలేను అని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇంకా అప్పటికి చాలా టైమ్స్ అయితే వెలిగించాను. ఇంకా మా హస్బెండ్ వచ్చారు కదండి, ఆయన రావటమే వచ్చారు. కానీ నా కొంట్లో ఏదో పడిపోయిందని చెప్పేసి ఆయన గొడవ. మనశ్శాంతి లేదండి. పూజ చేసుకున్నాను, ఇదంతా జరిగింది, కానీ ఆయన కొంట్లో ఏదో పడిందని చెప్పేసి ఆయన డోర్స్ వేసుకుని ఏసీ వేసుకుని పడుకున్నారు. ఇంకా ఆకలేస్తుంది అన్నారని చెప్పేసి వెంటనే అయితే గారెలు అయితే వేసేసాను. ఇంకా గారెలు కోసమని పిండి అయితే రుబ్బేసుకుని ఉంచుకున్నాను కదండి. అది కూడా చాలా విచిత్రం అండి. గ్రైండర్లో వేశాను. మా గ్రైండర్ ఏమైంది, నొట్లు అదేంటమ్మా కొట్టించాలండి, గంట్లు కొట్టించాలి దానికి. గంట్లు లేకపోవటం వల్ల ఆ గ్రైండర్ అసలు నలగట్లేదు, తరగట్లేదు. 1/2 అవర్ నలిగిందండి. చచ్చాను అనుకో. మళ్ళీ ఆ గ్రైండర్లో పప్పు తీసి మళ్ళీ మిక్సీలో ఆడుకుని మళ్ళీ గారెలు వేసుకుంటున్నాను అనమాట. అన్ని తలపోట్లు. ఏదైనా పని ఉన్నప్పుడే ఇలా జరుగుతూ ఉంటాయండి నిజంగానే. డబల్ పని అయిపోతుంది అనమాట. ఈరోజు వెన్న చేశానా, అది అలాగైపోయింది. 2 సార్లు 3 సార్లు పని అయిపోయింది. గారెలు చేశానా, గ్రైండర్లో తీసి మళ్ళీ మిక్సీలో ఆడటం, అదో పని అయిపోయింది. ముగ్గులు పెట్టడం, అవి బాబోయ్ ఒక్క పని కాదు. ఇంకైతే ఇలా అయితే మా పక్కన ఫ్రెండ్ ఉందనమాట. తనకైతే గారెలుని గులాబ్ జాము 2 స్వీట్లు పట్టుకెళ్ళి ఇస్తున్నాను. అది కూడా వీడియో తీసిందండి మా పాప. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో అయితే కాసేపు కూర్చుని ఇంకా అలా ఇచ్చేసి వచ్చేసానండి. చాలా ప్రశాంతంగా అనిపించింది కాసేపు కూర్చున్నాని. ఇంకేం చేస్తామో అదే వాళ్ళ ఇంటి పక్కనే ఇల్లు అనమాట. వాళ్ళు చూడండి కింద దీపాలు ఎన్ని పెట్టుకున్నారో. వాళ్ళకి అసలు గాలి వేయట్లేదేమో, దీపాలు అన్నీ అలాగే ఉన్నాయి. మా దీపాలు మాత్రం ఒకటి కొండెక్కుతానే ఉంది. నేను వెలిగించుకుంటానే ఉన్నాను. నిజంగా చెప్తున్నాను, చాలా బాధపడ్డాను ఈ దీపాలతో నేనైతేని. తులసమ్మ దగ్గర దీపాలు అయితే అలా వెలుగుతూ ఉన్నప్పుడు తీసిన వీడియో ఇవి కూడా చాలా కొండెక్కిపోయినాయండి. ఓకేనండి. అలాగే మన వీడియో చూసి ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూసారా దీపాలన్నీ ఎలా కొండెక్కిపోయినాయో. ఇంకా ఎందుకని చెప్పేసి అలా వదిలేసాను. ఇంక నేనేం చేయలేను. క్రాకర్స్ అయితే మా పిల్లలు కాల్చుకున్నాయన్న పక్కన పడేశారు. ఇదిగోనండి దీపాలు చూడండి. ఓకేనండి. బాయ్.